ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము శుభములు తెలియజేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ సంవత్సరము చక్కగా పంటలు పండినాయి. విస్తారమైన పంటలు పండినాయి. ఆ పంటని తను ఏం చేయాలనుకుంటున్నాడంటే దాన్ని సమకూర్చుకొని, స్థలం లేదు, అవన్నీ కూడా ఆ ఒడ్లు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఆ పంట ఆయన వేసిన పంట అవన్నీ కూడా భద్రపరచాలనుకుంటే ఆయన స్థలం లేక ఆయన అనుకుంటాడు, మంచి గూడను కట్టి వాటిలో భద్రపరిచి అనేక సంవత్సరములు నేను తింటాను, అనేక సంవత్సరాలు హాయిగా బతుకుతాను అంటున్నాడు. ఏది ఆయన పండిన పంటని ఆయన ఒక్కడే దాచిపెట్టుకొని గూడను కట్టించి దానిలో భద్రపరుచుకొని అంటాడు అని ఒక మాట అంటాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనం అంటాడు, నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరం విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని తాను చెప్పుకొనిస్తున్నాడంట. అరే ఇక నాకే దిగులు లేదు, పంట బాగా పండింది, ఇక తిను, తాగి, సంతోషించి ఎంజాయ్. డబ్బు కొరలేదు, కావలసిన బట్టలు కట్టుకోవచ్చు, కావలసిన మందు తాగవచ్చు, కావలసిన చేయొచ్చు ఏదైనా. ఎందుకు? డబ్బు ఉంది. డబ్బు ఉంటే కొండ మీద కోతేనా వచ్చింది అంటారు. అది వాస్తవమే, డబ్బు ఉంటే వచ్చింది కాదంటలేదు. డబ్బు ఉంది అనుకొని అంటున్నాడు, తినుము, తాగుము, సంతోషపడుము, సుఖించు, నీ ఇష్టం, ఎంజాయ్ అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు 29వ వచనంలో, అయితే దేవుడు ఎర్రివాడా. ఏమన్నాడు? ఎర్రివాడా అంటే పిచ్చివాడా, శబలపోడా, అజ్ఞాని, జ్ఞానం లేనివాడా, వెర్రితనంగా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచిన ఏ మగనని అతనితో చెప్పాను అన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం నేను తీసుకోబోతున్నాను. నువ్వు సమకూర్చిన, నువ్వు దాచిపెట్టిన ధనము, డబ్బు, వస్త్రములు, బంగారములు, ఎండి నాణ్యములు ఏమవును? ఎవరికి ఇస్తావు? ఏం చేస్తావు? చనిపోతే అవి కూడా తీసుకెళ్తామా? తీసుకెళ్ళలేం కదా. ఇప్పుడు ఎంతోమంది ధనవంతులు చనిపోతున్నారు, గొప్పవారు చనిపోతున్నారు. ఏం చేస్తున్నారు? ఏమి కూడా. అందుకనే ఏబు గారు అనే మంచి భక్తుడు ఉన్నాడు ఏబు గ్రంథంలో. అనేటాడు, నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా ఈ లోకానికి వెళ్ళిపోతాను. అంటే వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకురాము, పోయేటప్పుడు మనం ఏమి పట్టుకుపోం. నువ్వు సంపాదించవచ్చు, అయితే నీ తరవారు, నీ బిడ్డలు దాన్ని అనుభవించాలంటే మనం సక్రమైన జీవితం జీవించాలి. వీడు అనుకుంటున్నాడు, దీని ద్వారా నేను అనేకులకు మేలు చేయాలి, నాకు చాలా పంట వచ్చింది కాబట్టి నేను అనేకులు పేదవారిని పోషిస్తే ఎంత బాగుంటుంది అనుకుంటే ఎంత బాగుండేది కదా, ఎంత ఘనత ఉండేది. అప్పుడు దేవుడు ఎర్రివాడా అనేవాడు కాదు, బల, మంచి, నమ్మకమైన దాసుడు అని బిరుదిచ్చేవాడు. అయితే నేను ఏమంటానంటే, తిను, తాగు, ఎంజాయ్ చేయి. అందుకని దేవుడు అండి, ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం తీస్తున్నాను, నీవు సమకూర్చుని ఎవరికి ఇస్తావు? సమకూర్చుకుంటూ తప్పు కాదు, ఆలోచన విధానం తప్పు, ఆలోచన విధానం, నడవడిక తప్పు. దేవుడు చెప్తున్నాడు, మీరు బాగా భూమి మీద ఫలించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఉండాలంటాడు. అయితే దానితో పాటు మంచి బుద్ధి గుణములు కలిగి ఉండాలి. అది ఎలా నుంచి వచ్చింది? దేవుడి నుంచి వస్తాయి. మనకి ఈ భూమిలో వచ్చే పంట కానీ, సమస్తం కానీ, నీరు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని యొక్క వస్తుంది. బుద్ధి జ్ఞానములు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని దగ్గర వస్తాయి. అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు వారు దీర్ఘశ్మంతుడిగా ఉంటాడు అని ఇక్కడ అంటాడు. దేవుడి ఎడల ధనవంతుడు కాక అని అంటాడు, నీ ప్రాణము అడుగుచున్నాను, నీవు ఎవరికి ఇస్తావు? ఏం చేస్తావు? ఒకవేళ నేను కూడా సంపాదించుండొచ్చు, కానీ అది ఎవరికి ఇస్తాం? అందుకనే మనిషి చనిపోయేటప్పుడు
ఏమీ తన ఎంట తీసుకెళ్ళాడు. తనకు చేతికి ఉన్న ఉంగరం కాదు, మెడలో చైన్ కాదు, వాచి నువ్వెంత మోజుపడి కొనుక్కున్నా వాటిని నీ బిడ్డలకు తీసి పక్కన పెట్టుకుంటారు. చనిపోగానే తీసి రోడ్డు మీద పడేస్తారు. కానీ పొద్దుపోతుంది, తీసేయండి అంటారు. నీ ఎంట ఒకవేళ నీకు మంచి పేరు, ధనవంతుడు అయిని నువ్వు అనేకలు ఖర్చు పెట్టవచ్చు. నీకు అనేక మంది నీ భూస్థాపనకు అనేక మంది రావచ్చు. వాళ్ళందరూ కూడా మన తిరిగి వస్తారు. నీ అంటే ఏమొస్తాయి తెలుసా? నీతి క్రియలు వస్తాయి. మనం ఏది ఇస్తామో అదే కోస్తాం కదా. హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మన రోజు. ఇప్పుడు మంది, నెక్స్ట్ సెకండ్ మంద కాదు. ఏమవుతుందో మనకు తెలియదు. దానికోసం ఎందుకండి ప్రభునందు భయభక్తులు కలిగి ఆయన రాజ్యంలో ఉండటానికి ఇష్టపడితే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటాడు. మీకు నేర్పుతానంటున్నాడు. విశ్రాంతినిచ్చే దేవుడిని కలిగి ఉందాం. అంటే మనం చేయాల్సింది అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని హృదయంలో చేర్చుకోవాలి. ఏమనాలంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు యేసయ్యా అంటే చాలు. మన పాపాలు క్షమించబడకపోతే మనం పరిశుద్ధులుగా ఉంటాం, నీతిమంతులుగా ఉంటాం కదా. ఇక్కడ అక్కడ దేవుని ఎందుకు కలిగి ఉంటాం. అలా ఉండటానికి ఇష్టపడదాం. ఈ మాటలు దేవుని దీవించడుగాక. చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, నీ నామను బట్టి వందములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. అనేక హృదయాల్లో మీరు వీడిని తీసుకెళ్ళి నాయన మాకు ఏదైతే నేర్పించాలనో నేర్పించండి. ధనవంతుడు తినుము తాగుము నాయన సంతోషించండి. ఎర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణుడు. అవును ప్రభా, మా ప్రాణం కూడా ఎలా నాన్న నీటి బుగ్గు లాంటిది. దాని కొరకు కాకుండా నిత్య రాజ్యానికి మేము సిద్ధపడినట్లు ఈ మాటలు అనేకులకి మేలుకరమైనట్లు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలండి.